ఫ్రెండ్స్, పొద్దున్నే ఫోన్ తెరిచేటప్పటికి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో తల్లి బిడ్డకి పోగొట్టుకుని ఆ తల్లి పడిన వేదన. 3.5 సంవత్సరం పిల్లాడు సార్, ఆడుకుంటాడని పంపించాను సార్. పెట్టాయంతో మా నాన్నతో ఎలాంటి నిర్లక్ష్యం ఉన్నా మీరు దగ్గరికి వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నారు సార్? కేసులు పెడదామంటే ధైర్యం సరిపోవట్లేదు సార్. గుండె చచ్చిపోయింది. ఎవరి కోసం ఇంట్లో కూర్చొని ఆడవాలి నేను? మైకులు కెమెరాలు పెట్టడం కాదు. సిగ్గుంటారు సార్, నాకుంటారు సార్. ఫస్ట్ హైదరాబాద్ లో నివసించడానికి దేనికోసం పోరాడుతున్నారు సార్ మీరు అందరూ? పార్కుని వెంటనే అభివృద్ధి చేయాలి, పార్కు మాకు కావాలి, రోడ్డు కావాలని అడుగుతున్నారు. స్విమ్మింగ్ పూల్ లో చచ్చిపోయిన పిల్లోడికి న్యాయం చెయ్యండి అయ్యా. బ్యాగులు వేసుకొని కోట్లు ఎమ్మడబడి తిరుగుతున్నామయ్యా. మా వయసు 28 ఏళ్ళయ్యా. ఎంత మంది పెద్దోళ్ళు ఉన్నారయ్యా. చిన్న పిల్లోడు చేతుల్లో పెట్టుకుని పెంచాము. ఇలాంటిది జరగకూడదనే పెంచాము సార్. ఏడుపు రావట్లేదు సార్. ఏడ్చే సిచ్యువేషన్ కాదు సార్. ఏం చేయమంటారు? మాట్లాడండి సార్. మీడియా వాళ్ళు ఆ రోజు మీడియా వాళ్ళందరూ తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని ఎందుకు రాశారు? తల్లి లేదు, తండ్రి లేడు చనిపోయినప్పుడు మీరు ఎలా రాస్తారు? తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని తప్పు కదా? మీ అందరినీ నేను అడిగేది ఒకటే, బికాస్ మీరు రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు న్యూస్ కోసం ఏదైనా పబ్లిష్ చేస్తారు, తర్వాత వెళ్ళి మీకు కావాల్సిన కంటెంట్ క్రాప్ చేసుకుంటారు, అదే పోస్ట్ చేస్తారు. సార్, ఛానల్ పేరు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నువ్వు ఆ రోజు వచ్చి అడిగావా? నీ బిడ్డ ఎక్కడ చచ్చిపోయాడు, నేను అడిగావా? ఇప్పుడు కూడా మీ ఛానల్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు. కెమెరాలు పెట్టిన ఎవరు కూడా ఛానల్ కోసం ఫైట్ చేయకూడదు. ఏడుపు ఆపేసి ఆమె బాధని ఎలా పబ్లిక్ చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. పాపం అనిపిస్తుంది.